తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా, ఎంత విన్నా తనివి తీరదు. అది ఇంకా అమ్మ గురించి తెలుసుకోవాలనే ఇది ఉంటుంది. అనేక రూపాల్లో అమ్మ దర్శనమిస్తూ ఉంటుంది. అందులో వివిధ పద్ధతులు కూడా చూస్తూ ఉంటాం. దశమహావిద్యలు అని చెప్పి ఇందులో అమ్మవార్లని ప్రధాన దైవం ఒకటి ఉంటే చుట్టుపక్కల ఇలా విగ్రహ రూపంలో కానీ ఫోటోల రూపంలో కానీ మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటామండి. అయితే విశేషంగా దశమహావిద్యలకు సంబంధించిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ అమ్మవార్ల గురించి కూడా నిజానికి ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు బయటికి ఎవరికి తెలియదండి. బాగా అనుష్ఠాన పరులు, అమ్మవారి సాధనలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలిసేమో. తర్వాత రూపాలు ఏంటి అని తెలుసుకునే క్రమంలో ఈ మధ్య మళ్ళీ బాగా తెలిసింది. అమ్మవారి గురించి ప్రసిద్ధికి ఎక్కినటువంటి అమ్మవారు ఎవరంటే చిన్నమస్తాదేవి. ఒక సినిమా ట్రైలర్లో అమ్మవారి రూపం చూపించారు. అమ్మవారి రూపం చాలా అంటే విచిత్రంగా ఉంటుంది. చిన్నమస్త అమ్మవారు తెలిసే ఉంటుంది. అంటే ఎలా చూడాలి ఈ రూపాన్ని? ఈ రూపం అందరూ సాధన చేయవచ్చా? అందరూ పూజించవచ్చా? అసలు అమ్మవారి అదొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఏం చెప్తారు? మన దౌర్భాగ్యం ఎలా వచ్చిందంటే అర్హత లేనటువంటి, మనకు అర్హత లేనటువంటి దేవతల్ని ఆరాధించమని చెప్పేటువంటి వ్యక్తుల్ని గురువుగారు అని పిలిచేటువంటి దౌర్భాగ్యాన్ని మనం బతుకుతున్నాం. అమ్మో, అర్హత ఉండాలి ఖచ్చితంగా. భగవంతుడు పెట్టాడు అవన్నీ. మనకు అవన్నీ తెలియవు. మనం మన అన్నం తింటున్నామా, అశుద్ధం తింటున్నామా, మన బ్రతుకులకు మనకు తెలియాలి. ఎందుకంటే అమ్మా, ఆది నుంచి వేల సంవత్సరాల నుంచి మనం చూస్తే ప్రతి ఊరిలోనూ శివాలయం ఉంటుంది, రామాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ప్రతి ఆలయంలోనూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలా కొంతమంది ఉంటారు. కానీ మీరు ప్రతి ఊరిలో కానీ ఎక్కడైనా ఈ పరిసరాలలో దశమహావిద్యలకి సంబంధించినటువంటి ఆలయాలు ఎక్కడ చూసారా? అస్సలు చూడలేదు. మనకి ఎందుకంటే మరి అవి మనకి అవసరమా? ఎలా అంటే కొత్త పోకడ పెళ్లి చేసుకున్నాడు ఒకడు, హాయిగా కాపురం చేసుకుంటున్నాడు. వాడు కొత్త కొత్త ఆలోచనలు పడ్డాయి. ఇంకొక పెళ్లి చేసుకోవాలనో, ఇంకొక అమ్మాయితో ఉండాలనో. అది తప్ప ఒప్ప? తప్పే కదండి. దీనికి దానికి సంబంధం ఏంటండి? ఇలా పోల్చారు ఏంటండి అంటారు. అదే ఆలోచిస్తుంది. నీ తత్వం ఏంటి? నీకు ఇచ్చినటువంటి అధిష్టానం ఎవరు? పంచాయతనం మనకి ఇచ్చారు ఆదిశంకరాచార్య స్వామి వారు. విష్ణుమూర్తిని, అమ్మవారిని, గణపతి సూర్యనారాయణ ఆరాధన చేసుకోవయ్యా. ప్రతి ఊరిలో శివాలయం ఉంటుంది, ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి. వాళ్ళని ఆరాధన వీటి గురించి ఎందుకండి? కర్మ ప్రారంభం కాకపోతే అది ఎవరికి అవసరం? అసలు మంత్రం అడుగుతున్నారు. నాకే అర్హత లేదు, నాకే పరిపూర్ణమైన అర్హత లేదంట. నాకే పరిపూర్ణమైన అర్హత లేదు దశమహావిద్యల్ని ఆరాధన చేయటానికి. పూర్ణ దీక్ష ఉండి శృంగేరి స్వామి వారి సన్నిధిలో పంచదశి తీసుకొని అనంతరం షోడశి తీసుకున్నటువంటి పూర్ణ దీక్ష ఉండి నాకే దాని జోలికి వెళ్ళడానికి అర్హత లేదు భావిస్తా. మరి ఈ చిన్నమస్తా అని చెప్పి, భగలాముఖి అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చినారమ్మా వీళ్ళంతా? ఎట్లా తీసుకొస్తున్నారు? అవన్నీ కూడా రహస్యకృతంగా ఇవాళ చాలామంది చెప్తున్నారు ఇచ్చేయండి వచ్చేయండి అని చెప్పి. అనాదిగా వేల సంవత్సరాలుగా ఋషులు మునులు ఎంతోమంది ఉన్నారుగా, మన పూర్వీకులు ఉన్నారుగా. వీళ్ళు ఎక్కడన్నా ఒక దేవాలయం నిర్మించారా? వీళ్ళకి ఎందుకు ఈ బుద్ధులు పడుతున్నాయి? అవి రహస్యకృతంగానే చేయమనుంది, బాహ్యకృతంగా చేయమని లేదుగా. సంసారం జాగ్రత్తగా చేస్తారు, నడురోడ్డు మీద చేస్తారు ఏంటండి? అది ఎంత తప్పు. అంతకు మించి ఇది వంశాలు నాశనం అవుతాయి. ఆయన ఎవరో వారాహేమ వారికి సరిగ్గా నేను దీక్ష తీసుకుంటా, ఇంకో చిన్నమస్త చెప్పేసరికి నేను ఇంకోటి చేస్తాను, భగలాముఖి ఇచ్చేస్తాను, ప్రత్యంగిరా ఇచ్చేస్తా. ఏంటండి ప్రమాణాలు ఎక్కడున్నాయి మీకు? ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యండి సామాన్యులందరూ కూడా అని ఎక్కడ ప్రమాణం ఉందండి? లేదండి. దానికి కొన్ని ప్రత్యేక పర్వదినాలలో ఒక దేవతని ఆ ఒక్కరోజే కొలిచేటువంటి స్థితి. అది కూడా మేము అక్కడ దానికి సంబంధించిన ఆరాధన చేసినప్పుడు అక్కడ వచ్చి కూర్చొని చూడటమే అంతే. నేనేదో పాల్గొంటా, హోమం చేస్తా, పూజ చేస్తా అర్హత లేవండి.
ప్రకృతి ప్రకోపం అంటారు తెలుసా అండి? దేనికి? కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తాం ఇటువంటివన్నీ చేస్తేనే. అమ్మవారు అదేంటి అమ్మవారికి పూజ చేస్తే ప్రకృతి ప్రకోపం? అసలు చెయ్యడానికి నువ్వెందుకు చేస్తున్నావు? నీకు అర్హత ఏంటి? నీకు అర్హత లేదు. నాకు అర్హత ఉంటే నేను రహస్యంగా చేసుకోవాలి నిత్యం. నీకు అర్హత లేని దాన్ని నేను చేస్తాను, అదంతా మంచి జరగాలంటే ఎట్లా? అదేంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఇట్లా అంటే, మన పూర్వీకులకు సిగ్గుందిగా, అంటే మన ఋషులకు సిగ్గు లేదంటారా? బుద్ధి లేదంటారా? అంటే చాలామంది ఋషులు ఉన్నారు కదండి. అంటే ఆ ఋషుల నుంచే మనకు అన్నీ వచ్చినాయి. వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు, మనమే చాలా విశేషమైన జ్ఞాన సంపత్తి కలవాలంటారా? అంటే అది నిజమే. ప్రతి ఒక్క మనిషి ఈశ్వరుని నర్చించినట్టుగా, గణపతిని నర్చించినట్టుగా, రాముని నర్చించినట్టుగా, అమ్మవారిని నర్చించినట్టుగా ఈ దశమహావిద్యను కూడా అర్చించవచ్చు అనుకుంటే వీధికో దేవాలయం వస్తే ఎప్పుడో వచ్చేవి కదండి. వీధికి కాదు, ఊరుకో ఆలయం వచ్చేదేగా. మరి మనకి ఎందుకు రాలేదు? ఎందుకు లేదు చెప్పండి? గుప్తంగానే ఉండాలి అవి అనేది. తద్ రహస్యం భవతి, తత్ రహస్యం భవతి. మీరు అంటే ఎలా ఉంటుందంటే అండి, ఊర్లో కొత్త దేవుడు వచ్చి చాలా రోజులైంది. కొత్త దేవుడు వస్తేనే కదా ఆ కొత్త దేవుని పెట్టుకుని 10 వీడియోలు రావడము, 10 మంది దానికి ఏదో రకరకాలు. ఒక్కళ్ళకైనా కొంచెమైనా ఆలోచన ఉంటుందండి. అదే మన వయస్సు ఎంత, 40 సంవత్సరాలు, మన చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు కదా, మన ఊరిలో ఎక్కడా లేదు కదా. ఇవాళ ఏ ప్రకారం పెడుతున్నారు? ఇప్పుడు అటువైపు ఉన్నాయి ఇవన్నీ, కామాక్షి అమ్మవారి దగ్గర పరిసరాల్లో అన్ని దేవాలయాన్ని విడివిడిగా ఉన్నాయి. అంటే అక్కడ ఏంటి, అదంతయు కూడా వామాచార ప్రక్రియ నడుస్తుంది. అదంతా వామాచార మధ్య మాంసాలతో నడుస్తుంది. నడిపించాలంటే వాళ్ళు అలా దాన్ని తీసుకున్నారు, దాన్ని వాళ్ళు ఆ రకంగా తీసుకున్నారు. ఇక్కడ చేసేది ఇప్పుడు మనకు దాని సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి, అసలు మనకు సంబంధం లేదు. గత 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీరు విన్నారండి ఎప్పుడైనా వారాహి నవరాత్రులు? 10 ఏళ్ల దాకా ఎందుకు గురుగారు, కనీసం 5-6 ఏళ్ళు కూడా వినలేదు. గత 5-6 ఏళ్ళగా ఇవి వారాహి నవరాత్రులు ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు రావాలి, ఎవరు రాకూడదు, అదొక రహస్యకృతంగా చేసుకోవాలి. దీన్ని అంటే నేను ఇందాక ఎందుకన్నానంటే, అమ్మా వివాహం చేసుకున్నాడు, సుఖంగా ఉన్నాడు, వాడికి ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చింటే వాడి జీవితాన్ని వాడు నాశనం చేసుకుంటున్నాడు అని ఎందుకన్నాను అంటే, నీకు చెప్పబడింది ఏంటి? శివుడు, అమ్మవారు, గణపతి, ఆంజనేయ స్వామి, రాముడు, వీళ్ళని నీకు చెప్పారు. వాళ్ళని ఆరాధించుకోవయ్యా నువ్వు. వీళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నావు? నీ జన్మాంతరంలో నువ్వు వెనల, ఇవాళ ఎందుకు వెళ్తున్నావు అంటే ఏంటి? అంటే ఆ అమ్మవారికి ఏదో కాస్త ప్రత్యేకంగా చేస్తారు. చిన్నమస్త అమ్మవారు అంటే ఆవిడ రక్తం ఆవిడ తాగుతుంది కాబట్టి అదేదో కాస్త విశేషమైంది, ఆవిడ దగ్గర ఆరాధన చేసుకుంటే మనకు ఫలితాలు వెంటనే వస్తాయి. ఎందుకు వస్తాయి? పెచ్చ. ఆవిడ నీకు ఫలితం ఇవ్వడం కోసమే ఉందా? నీకు ఫలితం ఇవ్వడం కోసమే ఆవిడ ఉందా? ఈ దశమహావిద్యాది దేవతలందరూ కూడా దశదిక్కుల్ని కాపాడేవాళ్ళు. ఓం నమో భగవతే రుద్రాయ రూపాంతరంలో దశదిక్కుల్ని కాపాడేటువంటి, ప్రపంచాన్ని కాపాడేటువంటి అమ్మవారు. ప్రపంచాన్ని కాపాడే అమ్మవారికి మేము చేయవలసింది విశేషంగా మంత్రారాధన రహస్యకృతంగా ఉంటుంది. ఇప్పుడు కాశీలో వారాహి అమ్మవారు ఉన్నారుగా, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాంటే దర్శనం ఇస్తారా? పొద్దున మాత్రమే 3 గంటలు మహా అయితే కదా. ఆ చిన్న 4 పలకలుగా ఇంత హోల్ ఉంటుంది, అందులోంచి రంధ్రంలోంచి చూస్తాం. కిందకి పంపించరు? నియమాలు. ఆ నియమం నువ్వు ఎందుకు ఆచరించలేకపోతున్నావు అని అంటాను నేను. అంటే అక్కడ నీకు వారాహి చూపించేది, ఇక్కడ నేను వారాహి టెంపుల్ కట్టేసాను, నువ్వు వచ్చి దర్శనం చేసుకుంటే అయిపోయిందా? కరెక్ట్ కాదు కదండి. కాశీకి గ్రామదేవత ఆవిడ. అంటే అక్కడ ఉన్నటువంటి దేవతని ఎలా ఆరాధన చేయాలి, ఎలా చూడాలని అంటే మొత్తం ఎక్కడైనా అలానే కదా ఆరాధన చేయవలసింది. కాశీలో మాత్రం ఎలా చేస్తారు, ఇక్కడ వారాహి నేను వేరే రకంగా చేస్తానంటే అదేం కరెక్ట్ అండి? తప్పు కదండి అదంతా. సినిమాలో అమ్మవారిని చూపించిన తర్వాత చాలామంది గురుగారు చిన్నమస్తా, ఓకే మంచిది, ఇది ఏమని చెప్పాలి, ఎవరికని చెప్పాలి, ఎంతమందికని చెప్పాలి? ప్రతి మనిషి ఫోన్ చేసి చిన్నమస్తా అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి గురుగారు, ఎక్కడ చేయాలి గురుగారు, ఎప్పుడు చేయాలి?
నాకు అనిపించేది వీళ్ళందరినీ ఒక చోట పెట్టి మంచి కర్ర పట్టుకొని అందరినీ చావగొట్టాలనిపిస్తుంది. కాదమ్మా, అంటే చేయరాంది చేసి అకృత్యాల్ని ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్రోధం తెప్పిస్తున్నారు. తద్వారా ప్రకృతి అనేటువంటిది ప్రకోపానికి గురవుతుంది. నీకు అర్హత లేదు, నువ్వు ఎందుకయ్యా అంటే వినరు. ఎందువలన? చెప్పేటువంటి వాళ్ళు చాలా తీయగా చెప్తారనమాట. కత్తికి తేనె పూసి ఇస్తే ఎలా ఉంటుందండి? కింద చెరువులో మొసళ్ళు ఉన్నాయి, ఒకడు చెట్టు ఎక్కాడు, చెట్టును పెట్టుకుని వేలాడుతున్నాడు, కిందకు వదిలేస్తే మొసలు దంపుకు తింటాయి. ఒక పక్కన నల్ల ఎలుక తెల్ల ఎలుక అంటే శుక్లపక్షము కృష్ణపక్షము చెట్టును కొరుకుతున్నాయి, ఆ కొమ్మని కొరుకుతున్నాయి. ఇంకొక పక్క ఏనుగు చెట్టును లాగేస్తుంది. పైన ఆ చెట్టు పై కొమ్మి తేనె పట్టుంది, ఆ తేనె తీగలు వీడిని కుడుతున్నాయి. కానీ ఓ పక్క నుంచి దేవుడు వచ్చి నా చెయ్యి ఇచ్చారా నీకు, నువ్వు రారా అంటే లేదు నాలుగు బయటికి పెట్టి ఆ పై అన్ని తేనె తీగలు కుడుతున్నా ఆ పై నుంచి ఒక్కొక్క చుక్క తేనె చుక్క పడుతుంటే ఆ తేనె చుక్క పడేటువంటి ఆ సంతోషం కోసం భగవంతుడు పిలిచినా వెళ్లకుండా అలానే పెట్టు కూర్చున్నాడు వాడు ఎంత తెలివైన వాడో మన సమాజంలోని వాళ్ళందరూ అంతేనండి. అంటే ఏది ధర్మం అయితే ఉందో ఆ ధర్మం వైపు రానాయన అని చెప్పినప్పటికీ కూడా ధర్మం వైపు వెళ్లకుండా నాకు తేనె తీగలు కుట్టినా పర్లా, నేను అలానే పట్టుకుని వెళ్ళాడతా. ఎందుకని? ఆ ఒక్క తేనె చుక్క నాకు దూరం అవుతుందేమో నేను వదిలేస్తే. నువ్వు పిలిచావు, వస్తే నేను తేనె తొట్లో కూర్చుంటా, కానీ నాకు అదొద్దు. ఇక్కడి నుంచి అటు వచ్చే లోపల ఆ తేనె రుచిని మర్చిపోతానేమో, ఆ తేనె నా మీద పడదేమో, అప్పుడు నాకు ఈ ఒళ్ళంతా మంటలు గుర్తొస్తాయేమో. కాబట్టి అలానే పట్టుకుంటాను. ఎన్ని తేనె తీగలు కుట్టినా ఆ ఒక్కొక్క చుక్క నా నాలుగు మీద పడుతుంది కదా, అదే ఆస్వాదిస్తాను అని కూర్చున్నారండి జనాలు. అందులోంచి బయటికి రమ్మంటారు. అందులోంచి బయటికి రమ్మంటాను నేను. ఈ వీడియోకి మూలం అదేనమ్మా. అది చెప్పారు, ఇది ఒక అవేర్నెస్. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.